సన్న కారపూసని ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను వాడలేదు. వాము కూడా వేయలేదు. ఎందుకంటే ప్లేట్ చిన్నగా ఉంటుంది కదా, అడ్డుపడిపోయి బయటకు రాకపోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్నది 2 పెద్ద గ్లాసుల నిండా శనగపిండి. ముందు ఒక పెద్ద గ్లాస్ నిండా శనగపిండి తీసుకుని జల్లెడలో వేసి జల్లించేసుకున్నాను. 1 గ్లాసు శనగపిండికి పావు గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి. అప్పుడు కరకల్లాడుతా వస్తుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది, నూనె ఎక్కువ పీల్చదు. 1 గ్లాసు శనగపిండి కంప్లీట్గా జల్లించిన తర్వాత దానిలోకి పావు గ్లాసు బియ్యం పిండి కూడా వేసి అది జల్లించాను. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఇంకో పెద్ద గ్లాస్ నిండా శనగపిండి తీసుకొని ఇంకొక పావు గ్లాసు బియ్యం పిండి వేసి అది కూడా కంప్లీట్గా జల్లించాను. అంటే 1 గ్లాసు శనగపిండికి పావు గ్లాసు బియ్యం పిండి సరిపోద్ది అన్నట్టు. జల్లించేటప్పుడు మీరు కింద ఒక టవల్ వేసుకున్నారనుకోండి, పిండి ఏదైనా బయట పడిపోతే అది ఆ టవల్ మీద ఉంటుంది. తర్వాత టవల్ని దులిపేసి మీరు వాష్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మీ దగ్గర న్యూస్ పేపర్ ఉన్నా కూడా వాడుకోండి, అది మీ చాయిస్. బట్ టవల్ అనేది బెస్ట్ ఆప్షన్, అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి. తుడుచుకున్న టవల్ని కాదు, ఫ్రెష్ టవల్ని, అంటే ఉతికి ఆరేసిన టవల్ని. దీనిలోకి నేను 1/2 స్పూను కారము, 3/4 స్పూను సాల్ట్ యాడ్ చేశాను. మా కారంలో ఆల్రెడీ పసుపు ఉంది కాబట్టి పసుపు యాడ్ చేయలేదు, లేకపోతే 1/4 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసం. సాల్ట్ కారం యాడ్ చేసుకున్నప్పుడు తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ అయిపోయింది అనుకో మనం ఏం చేయలేం. తక్కువైతే వేయించిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు కలుపుకున్నా కూడా ఆ కారపూసకి పడుతుంది. దీనిలోకి ఇప్పుడు కరిగించిన బటరు 2 స్పూన్స్ వేడి బటర్నే యాడ్ చేస్తున్నాను. 2 ఫుల్ స్పూన్స్. మీరు కావాలనుకుంటే ఇక్కడ వేడి నూనె 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వేడి నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కంప్లీట్గా మీ చాయిస్. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా దీనిలోకి వాటర్ పోసుకుంటూ, మరీ చపాతీ ముద్దంత మెత్తగా కాదు, అలానే పూరీ పిండి అంత గట్టిగా కాదు, మధ్యలో ఉండాలి పిండి. అంటే మీరు జస్ట్ ఒక ముద్ద అవుతుందా లేదా పిండి కలిపిన తర్వాత చెక్ చేసుకోండి, మీకే తెలుస్తుంది ఇది రెడీ అయిపోయింది, వాటర్ ఎక్కువ అవ్వకర్లేదు తక్కువ అన్నది. ఎంత వాటర్ పట్టింది నాకంటే 2 ఫుల్ గ్లాసెస్ శనగపిండి, 1/2 గ్లాసు బియ్యం పిండి కదా నేను తీసుకున్నాను. ఈ అంతటికి కూడా నాకు 3/4 గ్లాసు వాటర్ పట్టింది. అది అగైన్ మీరు కలిపేదాన్ని బట్టి ఉంటుంది, పిండి బట్టి ఉంటుంది. సో వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. కలిపేటప్పుడు కొంచెం చెయ్యి నొప్పి వస్తుంది, బట్ ఓకే. ఇక్కడ మేము ముగ్గురం కలిపి చేసుకున్నాం, హెల్ప్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. పిండి వంట అంటేనే అర్థం అది, అందరూ కలిసి చేసుకోవడం. పిండిని మాత్రం చాలా బాగా కలుపుకోవాలి, ఎక్కడ పొడిపిండి అనేది ఉండకూడదు. ఇన్ కేస్ పొడిపిండి ఉందనుకోండి, అది నూనెలో వేసినప్పుడు పేలిపోయి చేయి కలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా రిస్క్తో కూడుకున్నది. అలా లేకుండా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగ అంత పిండి అంతా తడిచేలాగా పొడిపిండిలు ఎక్కడా లేకుండా చూసుకోవండి. ఈ రెసిపీలు చేసినప్పుడు ఏదైనా డీప్ ఫ్రై వస్తువులు మీకు అలవాటు ఉంటేనే ఈ రెసిపీని ట్రై చేయండి. ఏ డీప్ ఫ్రై ఐటెం చేసినా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఎక్కడ తడనేదే ఉండకూడదు. మీ చేతికి కానీ, మీరు డీప్ ఫ్రై చేసే కడాయికి కానీ, ఆయిల్లో కానీ, ఆ స్ట్రెయిన్ చేసే డీప్ ఫ్రై స్ట్రైనర్తో కానీ దేనిలో కూడా ఆయిల్ లేకుండా చూసుకోండి. శుభ్రంగా పొడిగా తుడుచుకునే వెళ్ళండి. ఈ పిండి కలిపిన తర్వాత మనకి కొంచెం స్టిక్గా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే కాసేపు ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తాము. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోయండి. 1/4 వరకు ఆయిల్ పోస్తే సరిపోద్ది. 1/4 కన్నా ఎక్కువ పోయకండి, అంతే. శనగపిండిది కదా మనం చేసేది, పొంగిపోద్ది ఆయిల్. ఇప్పుడు మురుకు మేకర్ని రెడీ చేసుకోండి. మురుకు మేకర్లో ఎక్కడా కూడా తడైనదే ఉండకూడదు, చాలా డ్రైగా ఉండాలి. మీకు కావాల్సిన ప్లేట్ని మీరు యూస్ చేసుకోవచ్చు. రకరకాల ప్లేట్లు పెట్టుకుంటే దాన్ని బట్టి రకరకాల షేప్స్లో మనకి జంతికలు రెడీ అవుతాయి, కారపూస రెడీ అవుతుంది. అలానే రిబ్బన్ పకోడా, అన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో మీకు నచ్చిన షేప్లో యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్న కారపూస కాబట్టి చాలా చిన్ని హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకున్నాను. పిండి పెట్టేసి మెరుకు మెషిన్ని కరెక్ట్గా సీల్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి రీచెక్ చేసుకోండి. ఆయిల్తో మనం ఇక్కడ చేసేది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ వేడెక్కువ ఉంటుంది. చిన్న కొంచెం శనగపిండి తీసుకొని ఆయిల్లో వేయండి. పైకి పొంగుతుంది అనుకోండి, అంటే పైకి వస్తే కనుక ఆయిల్ రెడీ అయిపోయినట్టు. మురుకు మెషిన్ సాయంతో కారపూసని ఆయిల్లోకి వేసేయండి. చూడండి, కొంచెం వేసేసరికి ఆయిల్ ఎలా పొంగుతుందో. మీరు 1/4 లెవెల్ కన్నా ఎక్కువ ఆయిల్ తీసుకున్నారనుకోండి, ఓవర్ఫ్లో అయిపోతుంది. కాబట్టి ఆయిల్ ఎప్పుడు కూడా కడాయిలోకి 1/4 లెవెల్ కన్నా ఎక్కువ తీసుకోకండి. తక్కువ అయింది నెక్స్ట్ టైంకి కొంచెం ఎక్కువ పోసుకొని అప్పుడు చేసుకోవడం బెటర్, కానీ ఓవర్ఫ్లో అయిపోతే చాలా ప్రమాదం. 2 వైపులు గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు బయటికి తీసేసుకోవడమే. మనకి తెలుస్తుంది ముందు మెత్తగా ఉన్న పిండి కొంచెం క్రిస్పీగా టర్న్ అవుట్ అవుతుంది, కాబట్టి అప్పుడు తీసేస్తే మన సన్న కారపూస రెడీ అయిపోతుంది. కావాలనుకుంటే మీరు దీంట్లోకి కరివేపాకుని ఫ్రై చేసి కూడా పెట్టుకోవచ్చు. మేము అట్లాంటివి ఏమీ చేయలేదు, జస్ట్ కారపూసని యాజ్ ఇట్ ఈస్ అట్లానే తినేసాము. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి టోటల్ ఇలాంటి పెద్ద కారపూస సత్రాలు 9 అయ్యాయి. ఆయిల్ అనేది ఎక్కడా పేల్చలేదు,
సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఈ కారపూస రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మీ సజెషన్స్ ఆర్ కమెంట్స్ మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.